బాపట్ల జిల్లా కారంచేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల నుండి వస్తున్న ఆటోను కారంచేడు వద్ద లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సింగమ్మ, రాఘవయ్యలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము చేసే డిమాండ్ ఏమిటి అనంటే, రామారావు గారిది స్పష్టంగా రాజకీయ హత్య అని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఆయన ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేశారు. ఆయన భార్య ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసింది. ఈ నియోజకవర్గానికి, ఈ డివిజన్కి ఆయన సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. ఈయన ఈ గ్రామంలో ఉంటే తమ రాజకీయ ఆలోచనలు నెరవేరవని, తమ రాజకీయ పబ్బం గడవదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము గెలవమని చెప్పేసి అనే కుట్రతోనే వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు ఉంది అని చెప్పేసి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన భార్యే చెప్తా ఉంది, కాంగ్రెస్ వాళ్ళు 4 వచ్చారు, ఇక్కడ పొడిచారు, వాళ్ళు ఇక్కడ నుంచి నేను కేకలేసిన తర్వాత పారిపోయారు అని చెప్పేసి అని ఆయన భార్య చెప్పింది. పిటిషన్ కూడా ఇచ్చింది. ఇంకెంతకంటే కావలసినటువంటి ఆధారం ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకని పోలీసు యంత్రాంగం పక్షపాతంతో వ్యవహరించకుండా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలి. జాగ్రత్తగా వ్యవహరించితే మాత్రమే ఇట్లాంటి దోషులకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. మేము చేసే డిమాండ్